హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఈ వీడియోలో మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు: మిర్చి, కొంచెం చింతపండు రసం, శనగపిండి, వాము, ఆనియన్స్. బజ్జీ లోపల స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్నాం. ఫస్ట్ వాము, శనగపిండిలో యాడ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు రసం కొంచెం వేసుకోవాలి, రసము, కొద్దిగా ఉప్పు. వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఇది మిర్చి బజ్జీకి లోపల స్టఫింగ్ కోసం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ మనం మిర్చి అన్నింటినీ ఇలా వీడియోలో చూపించిన విధంగా చాకుతో కట్ చేసుకొని గింజలన్నీ లేకుండా తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మిర్చీలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, అది మధ్యలో కొంచెం కొంచెం తీసుకొని పెట్టేసుకోవాలి. సో ఇలానే అన్ని మిర్చీలకు స్టఫింగ్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా అన్ని మిర్చీలను ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మిర్చి బజ్జీకి కావాల్సిన బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే శనగపిండిని జల్లించుకోవాలి. జల్లించుకోవడం వలన గడ్డ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్: కొంచెం సాల్ట్, కొంచెం కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఈటింగ్ సోడా, కొంచెం ఎక్కువ వేసుకోవద్దు సోడా, కొంచెం వాము, అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. పిండిలో అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరి ఒక్కసారి వేసుకోవద్దు వాటర్ అనేది, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. ఎక్కువ లూజ్ ఉండకూడదు, ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉండాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా తెలుసుకోవడానికి కొంచెం పిండి వేసి చూడండి. అది పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ అయినట్టే. నెక్స్ట్ బజ్జీలను డిప్ చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసి ఆయిల్లో వేయాలి బజ్జీలను. మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల పిండి పిండి బయట మొత్తం ఫ్రై అయిపోతుంది, కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. అందుకే మంటను సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని బజ్జీలను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. బజ్జీలను తీసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఒక బౌల్లో వేసుకొని అందులో వేసుకోవాలి. ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే, మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్టే. స్పైసీ మిర్చి బజ్జీ. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అలాగే మా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.